లాస్ట్ 2 వీక్స్‌గా నేను మాట్లాడిన వన్ ఆన్ వన్ సెషన్స్ 26. వీళ్ళందరూ నా దగ్గరికి వచ్చిన రీజన్ ఏంటంటే, మంచి మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో బిల్డ్ చేయాలి అని. నేను వీళ్ళని అడిగే కామన్ క్వెషన్స్ కొన్ని ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? టర్మ్ ఇన్సూరెన్స్ ఉందా? ఎమర్జెన్సీ ఫండ్ ఉందా? దీస్ ఆర్ ద కామన్ క్వెషన్స్ ఐ ఆస్క్. మోర్ దాన్ 90% లేదు అని అంటారు. ఎందుకు లేదమ్మా అని అడిగితే, కార్పొరేట్ ఇన్సూరెన్స్ ఉంది, ప్రైవేట్ ఇన్సూరెన్స్ వద్దు. కొంతమందికి ఇన్సూరెన్స్ ఉంటుంది విత్ మోర్ ఎర్రర్స్, కోపే క్లాజ్ అని, తక్కువ సమ్ ఇన్సూర్డ్ ఉండటం, కొన్ని ఎర్రర్స్ ఇన్ ఇన్సూరెన్సెస్ ఇవి. కొంతమందికి ఒక 5-10%కి హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, గుడ్, సఫిషియంట్, సరిపోయేంత సమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, అండ్ ఓకే. నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంటే చెప్తాను నేను. 5 years బ్యాక్ ఐ లాస్ట్ మై ఫాదర్. చనిపోక ముందు 1 month హాస్పిటలైజ్ అయ్యారు. 10 lakhs ఖర్చు అయింది. యు నో హౌ మచ్ ఐ పెయిడ్? 50,000 rupees. అది కూడా ఫ్యామిలీ ఫుడ్ అండ్ వెల్బీయింగ్కి, రూమ్ రెంట్ ఇవన్నీ కలిపి ఒక 50,000 అయింది. రిమైనింగ్ అమౌంట్ మొత్తం ఇన్సూరెన్స్ వాళ్ళు పే చేశారు. మా డాడీకి బోత్ హెల్త్ అండ్ టర్మ్ రెండు ఉన్నాయి. ఆఫ్టర్ హిస్ డెత్ ఒక లంసమ్ అమౌంట్ మాకు వచ్చింది టర్మ్ ఇన్సూరెన్స్ది. ఈ రెండు మా డాడీ తీసుకోకపోయి ఉంటే ఇవాళ నా సిచ్యువేషన్ ఇంత కంఫర్టబుల్గా ఉండేది కాదు. వన్ థింగ్, ఆ మూమెంట్ ఆఫ్ టైంలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో చాలా జరుగుతూ ఉంటాయి. మై ఫాదర్ ఈజ్ అ బిజినెస్ మ్యాన్. బ్యాంక్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ దగ్గర లోన్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ మాకు రీపే చేస్తారా అనే క్వశ్చన్ ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో. మనకి రావాల్సిన డబ్బులు ఉంటాయి, అవి వస్తాయో రావో మనకి తెలియదు, అసలు ఎంత రావాలో తెలియదు. ఇవన్నిటిని దాటుకొని మీ తర్వాత ఆఫ్టర్ మై ఫాదర్ మేము సర్వైవ్ అయ్యామంటే దానికి హెల్త్ అండ్ టర్మే కారణం. లైక్ మై ఫాదర్, మీ ఫ్యామిలీస్లో ఇలా ఏదైనా సిచ్యువేషన్ జరిగితే మీ తర్వాత మీ ఫ్యామిలీ సేఫ్ అండ్ సెక్యూర్గా ఉండాలి అని అంటే హెల్త్ అండ్ టర్మ్ తీసుకోవటం మ్యాండేటరీ. దీనికి ఒక సొల్యూషన్ చెప్తాను నేను. బయోలో లింక్ ఉంటుంది. మీకు ఎగ్జిస్టింగ్ పాలసీ ఉన్నా, మీరు కొత్త పాలసీ తీసుకోవాలి అని అనుకున్నా, ఆ లింక్లోకి వెళ్ళి మీ ఫామ్ ఫిల్ చేస్తే మా టీం మీకు కాల్ చేస్తుంది. మీకు ఎవ్రీ ప్రాబ్లం రిగార్డింగ్ ఇన్సూరెన్స్ సాల్వ్ చేస్తారు. కొత్త పాలసీ ఇష్యూ చేయాలన్నా ఇష్యూ చేస్తారు, మీ డౌట్స్ క్లారిఫై చేసి. నా దగ్గరే తీసుకోవాలనంటే కంపల్సరీ ఏం లేదు, మాట్లాడండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి, కొటేషన్ తీసుకోండి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీకు ఎక్కడ పాలసీ ఎక్కడ తీసుకున్నా సేమ్ రేట్ ఉంటుంది. నా బాధ్యత ఏంటంటే ఒక మనిషికి హెల్త్ అండ్ టర్మ్ ఇన్సూరెన్సెస్ మ్యాండేటరీ అని చెప్పడం నా బాధ్యత. ఐ ఫీల్ దట్స్ మై రెస్పాన్సిబిలిటీ టు ఎడ్యుకేట్ పీపుల్. ఓకే, ప్లీజ్ కన్సిడర్ taking health and term insurances. Follow me for more. See you in the next one. Signing off.